అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ఇదేనేమో కాంప్లైంట్ బాయ్లా కాంప్లైంట్ గర్ల్ అవుదాం అనుకున్నాను, కానీ విధి నా నెత్తి మీద డ్యాన్స్ చేసింది. అందుకేనేమో పాలు విరిగిపోయాయి కదా అనేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రసగుల్లా చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఒక క్లాత్ తీసుకుని విరిగిపోయిన పాలన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అసలు వాటర్ లేకుండా వాటర్ మొత్తం రిమూవ్ చేసేయాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. చూపించిన విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఎంత బాగా స్మాష్ చేసుకుంటే రసగుల్లా అనేది అంత స్మూత్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. స్మాష్ చేసుకునే విధానం బట్టి రసగుల్లా అనేది స్మూత్గా వస్తుంది. ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా తీసుకొని బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. ఎంత స్మూత్గా వస్తాయో చూడండి. అస్సలు క్రాక్స్ ఉండకూడదు. ఫస్ట్ టైం చేస్తాము సరిగ్గా రావట్లేదు సింగిల్ హ్యాండ్తో అనుకుంటే మీ 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని చేసుకోండి. చూడండి చాలా చక్కగా వచ్చాయి, ఎక్కడ క్రాక్స్ రాకుండా. ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని 5 నుంచి 6 లాలుక్కాయలు వేసుకోవాలి. అండ్ 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సెపరేట్గా. అండ్ 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే చూడండి 5 మినిట్స్ తర్వాత చాలా చక్కగా రెడీ అయిపోయింది రసగుల్లా. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకా కూల్ అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే మన యమ్మీగా రసగుల్లా రెడీ అయిపోయింది. మీకు కానీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.